మోడీ ట్రంప్ కలిసి మాట్లాడారు. దేశానికి ఏది మంచి ఏది చెడు ఏంటి అనేటువంటి అంశం పైన చాలా క్లియర్గా ఉన్నారు. ఇక నరేంద్ర మోడీ అంత దూరం వేయండు, సుంకాలు పెంచుతుంటే తగ్గించుకుంటే చేతులు కట్టుకున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మనం అమెరికా మీద ఎక్కువ సుంకం వేసి వాళ్ళు మాత్రం తక్కువ సుంకం వేయాలనా? ఏదైనా ఆ దేశం మనుషులు ఆ దేశానికి సంబంధించినదే చూసుకుంటారు. మనం మన యొక్క గొప్ప చూసుకుంటే ఒక్కొక్కసారి మిత్రుత్వంలో ఉన్నటువంటి దాని ప్రకారం వేరే వేరే అంశాలన్నింటిలో కూడా సుంకం విషయంలో కూడా ఆ తర్వాత తగ్గించుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. మిగిలిన దేశాలకు అవసరమైనటువంటి దేశాలు అమెరికాకు మన అవసరాన్ని గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తే అమెరికా తప్పనిసరి పరిస్థితుల్లో సుంకం తగ్గిస్తుండొచ్చు. ఇది ఆలోచన చేయాల్సినటువంటి అంశం కదా. కేవలం దాన్నే చూసి దాన్ని మాత్రమే పట్టుకుంటే ఎట్లా? F-35 విదేశీ విధానంలో దౌత్య విధానంలో మోడీ గురించి ఆయన చెప్పిండు, ట్రంపే చెప్పిండు. నెగోషియేషన్ చేసే విషయంలో, బేరం చేసే విషయంలో, ఇతర దేశాలలో భారత్కి ఏం కావాలో చెప్పుకునేటువంటి విషయంలో నరేంద్ర మోడీ కంటే ఇంకెవరు బెటర్ కాదు ప్రపంచంలో అని ట్రంప్ చెప్పిండు. ఇంకా దారుణమైనటువంటిది ఏంటంటే కొందరు ఎగతాళిగా చేసి నరేంద్ర మోడీకి నెహ్రూకున్న తేడా అదే, నెహ్రూ ఇంగ్లీష్లో మాట్లాడిండు, అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఇంగ్లీష్లో మాట్లాడిండు, నెహ్రూ గొప్ప. అరే నా ఇంగ్లీష్ ఎందుకు రా మళ్ళీ బూతులు వచ్చినాయి కానీ ఎవరికి కావాలని ఇంగ్లీషు, ఎవరికి కావాలని భాష. ఇంగ్లీష్ రాకపోతే ఆ దేశాలకు సంబంధించి అన్ని దేశాలు ఇవాళ ఫ్రెంచ్లో లేకపోతే ఇంకొక దేశాల్లో యూరోప్లో ఉన్నటువంటి దేశాలు ఆయా దేశాలు లేదా ఏ దేశాలైనా సరే వాళ్ళకు సంబంధించినటువంటి భాషను నేర్చుకుంటున్నాయి. చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు చైనా భాషను మాత్రమే, జపాన్ వాడు జపాన్ భాషను నేర్చుకుంటాడు. అవసరం కోసం 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, లేకపోతే లేదు. ఇంగ్లీష్ భారతదేశంలోనే ఈ దరిద్రం ఉంది. ఎందుకంటే బానిస మనస్తత్వం కదా మనం. ఇంగ్లీషుని కింద 200 ఏళ్ళు పరిపాలన, మొఘలాయిల కింద 300-400 ఏళ్ళ పరిపాలన ఉండడంతోటి ఆ ఉర్దూ మాట్లాడితే గొప్ప అని, ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప అని భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్కృతులు మన భాషలకి హీనంగా చూసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరికి కావాలని ఇంగ్లీషు? భారతదేశం కోసం మోడీ ఏం చేస్తుండో కావాలి కానీ మోడీకి ఇంగ్లీష్ వచ్చిందా రాలేదా? బోర్డు ఇంగ్లీష్ ఎవరికి కావాలి రవి? ఎవరికి కావాలి? నెహ్రూకి ఇంగ్లీష్ వస్తే ఆయన ఇంగ్లీష్ వాళ్ళతో అవసరం కాబట్టి ఇంకా అనడానికి చెప్పలేని మాటలు ఉన్నాయి కాబట్టి మౌంట్ బాటన్ కోసమో మౌంట్ బాటన్లో కుటుంబ సభ్యుల కోసమో ఆయనకి ఇంగ్లీష్ అవసరం. కానీ మోడీకి ఏం అవసరం? ఇంగ్లీషు. 4 ముక్కలు అవసరమైన మేరకు ఇంగ్లీష్ వస్తే చాలు. 4 ముక్కలు 4 భాషలు తప్పు లేదు, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే తప్పనడమే తప్పు. ఇంగ్లీషు కాదు 10 భాషలు నేర్చుకోవచ్చు. ఒక మనిషికి ఉన్నటువంటి మేధస్సు ప్రకారము, మెదడు ప్రకారము 10 భాషలు అనర్గళంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒక భాష తను మాతృభాషను కాపాడి తన మాతృభాషను మాట్లాడుకొని సొంత భాషను నిలబెట్టుకుంటూ సొంత భాషను బాగా నేర్చుకొని ఇతర భాషలను 2 కాదు 4 కాదు 10 భాషలు నేర్చుకోవడంలో తప్పలేదు. కానీ ఇంగ్లీష్ రాకపోతే నేరం ఘోరం అనే విధంగా చూడడమే దరిద్రం. అదే తప్పు. నెహ్రూ ఇంగ్లీష్లో మాట్లాడి ఏమైంది? నెహ్రూ ఇంగ్లీష్లో మాట్లాడితే అమెరికా నుంచి మనకు వచ్చింది ఏమున్నది? మనకు అమెరికా వల్ల వచ్చిన లాభం ఏమున్నది? మనం పావులాడిస్తామని చెప్పుకున్నాం అడిపోయి, అది మనం సిగ్గుచేటు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ భారతదేశానికి ఏం కావాలో అది నేర్పిండు. దౌత్య విషయంలో నరేంద్ర మోడీ సర్కారు చేసినంత గట్టి పటిష్టమైనటువంటివి ఇంకెవరు చేయలేకపోయారు.